దేశంలో ఏ క్రీడాకారునికి ఇవ్వని విధంగా శ్రీచరణ్కి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించిందని ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని చిన్ని అన్నారు. క్రీడల పట్ల క్రీడాకారుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గౌరవం ఉందని తెలిపారు. శ్రీచరణ్ని మరింతగా రాణించాలన్న ఉద్దేశంతో భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించామని అన్నారు. రాబోయే రోజుల్లో మహిళా క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని శ్రీచరణ్కి ఏసీఏ తరపున నగదు బహుమతి ప్రకటిస్తామనంటున్న ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణ్కు గన్నవరం విమానాశ్రయంలో కూడా ఘన స్వాగతం పలికింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ నజరానా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, శ్రీచరణ్కి రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఏసీఏ తరఫున ఎలాంటి నజరానా? త్వరలో ప్రకటిస్తాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం అంత భారీగా మేము అయితే ప్రకటించలేము. చంద్రబాబు నాయుడు గారు పెద్ద తరహా వ్యక్తి, క్రీడలను ప్రోత్సహించాలి అనే ఒక తలంపుతో దేశంలో ఎక్కడా లేని భారీ ఎత్తున బ్యాగేజ్ ఇవ్వడం జరిగింది. త్వరలో మళ్ళీ ఆవిడ షెడ్యూల్ చూసుకుని కొంచెం టైర్డ్నెస్లో కూడా ఉంది. తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్లు ఉన్నాయి. అన్నీ అయిపోయినాక ఏసీఏ తరఫున చక్కటి ఫెలిసిటేషను, అంతేకాకుండా భారీ నజరానా. దేశంలో ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఎంత అనౌన్స్ చేశారో దానిని మించి అనౌన్స్ చేశారు. సార్, ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా వైజాగ్లో మిథలి రాజ్ పేరు మీద ఒక స్టాండ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీఏ తరఫున ఏమైనా స్టాండ్ ఏర్పాటు చేయబోతున్నారా? అంటే రాష్ట్రంలో స్టేడియంస్ని ప్రోత్సహించేందుకు కూడా ఏసీఏ ముందుంటుంది. ఎలాంటి ప్రోత్సాహాలు? ఈ యొక్క విషయం అమ్మా, క్రీడ ఒక్కటే కాదు, మేము 2 స్టాండ్లు ఏర్పాటు చేసాం. ఒకటి కల్పన పేరు మీద కూడా ఏర్పాటు చేసాం. ముందు ఆవిడ ఆడాలి, స్టాండ్స్ ఇప్పుడు కాదు. ఎప్పుడన్నా రిటైర్ అయిపోయినాక తన యొక్క ప్రతిభను బట్టి ఐసీ తీసుకుంది. ఆవిడే కాదు, ఇంకెవరన్నా పెద్ద పెద్ద క్రికెటర్లు ఉన్నా కూడా మహిళా క్రికెటర్లకి స్టాండ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, కొత్త ఆటగాళ్లకు ఏసీఏ తరఫున ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా వాళ్ళ శ్రీచరణి, నితీష్ రెడ్డి ఇటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని తప్పకుండా క్రికెట్ని ఒక చక్కటి దేశంలో క్రికెట్ అంటే ఒక మతం, అటువంటి క్రికెట్లో చక్కగా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీచరణ్కు భారీ నజరానా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పి కూడా ఇక్కడ చిన్ని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాతో పాటు ఏసీఏ తరఫున కూడా ఒక భారీ నజరానా, అదేవిధంగా ప్రాక్టీస్ మ్యాచెస్ ఉన్నందున ఇటు వెళ్ళిపోయిన నేపథ్యంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఆవిడకి కావాల్సిన ప్రోత్సాహాలు కూడా ఏర్పాటు చేస్తామని చిన్ని చెప్తున్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏదైతే క్రికెట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఏసీఏ తరఫున ఉమెన్కి ధీటుగా కూడా మహిళలకు కూడా పెద్దపీట వేస్తామని చెప్పి కూడా మెన్కు పోటీగా కూడా మహిళలను ప్రోత్సహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా చిన్ని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, మంగళగిరి నుంచి.